మత్తు పదార్థాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిమాయత్ నగర్ బర్గర్ కింగ్ లో పార్ట్ టైం ఉద్యోగం చేసే దినేష్ రెడ్డి అనే వ్యక్తి ఈ నెల 13న ఉదయం హాస్టల్ కు తిరిగి వెళ్తుండగా అకస్మాత్తుగా వాహనంపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. తన వద్ద లేవని చెప్పడంతో మొబైల్ ఇవ్వనమన్నారు. కానీ అతను మొబైల్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించడంతో గుర్తు తెలియని వ్యక్తులు దినేష్ పై దాడి చేసి కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయారు. బాధితుడు దినేష్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేశారు. వాహన తనిఖీలలో ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు దోపిడీకి పాల్పడ్డారని నిర్ధారించిన పోలీసులు వారిని జువైనల్ హోంకు తరలించారు. వీరిలో ఓ మైనర్ ఓ గ్యాంగ్ రేప్ కేసులో గతంలో జైలు శిక్ష అనుభవించాడని ఏసీపీ తెలిపారు. గత 13 తారీఖు నాడు అర్ధరాత్రి ఈ యొక్క తమ్మ దినేష్ రెడ్డి అని బేకరీలో పనిచేస్తాడు. మార్నింగ్ బేకరీలో పనిచేసి హాస్టల్లో ఉంటాడు. హాస్టల్లో ఉండడానికి ఆ పని చేసుకొని వెళ్తున్న క్రమంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి అతన్ని డబ్బులు అడుగుతారు. అతను డబ్బులు అడిగితే అతని దగ్గర డబ్బులు ఉండవు. లేకపోవడం వల్ల వాళ్ళు ఫోన్ అడుగుతారు. ఇతను రిఫ్యూజ్ చేస్తాడు. రిఫ్యూజ్ చేస్తే ఆ చిన్న చాకు చూపెట్టి అతని దగ్గర ఆ సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళిపోతారు. సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత అతన్ని మనకు వచ్చి కంప్లైంట్ చేయడం అయింది. ఇట్లా కంప్లైంట్ చేస్తే దాని మీద రాబరీ కేసు మనం కట్టినాం. రాబరీ కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసినాం. ఇన్వెస్టిగేషన్లో భాగంగా చంద్రశేఖర్, నాగార్జున, వెంకటేష్, క్రైమ్ సిబ్బంది అందరూ కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మరి ఇలాంటిది కత్తి అనేది యూజ్ చేసి చేసిండు కాబట్టి ఇది ఒక గ్రేవ్ టైప్ క్రైమ్ కాబట్టి ఇమీడియట్లీ డీసీపీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దీన్ని ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్లీ ఎవరెవరు సస్పెక్ట్ ఉన్నారు అని మొత్తం హైదరాబాద్ అంతా వెతకడం జరిగింది. వీళ్ళు ముగ్గురు మనకు ట్రేస్ అయ్యారు, ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి మనము హోమ్కు పంపడం జరిగింది.